అకౌంట్ బడ్జెట్ ఉంది. ఆ బడ్జెట్ ఎలా ఉండబోతుంది, దాని కేవలం 4 మంత్స్కే కాబట్టి ఆ 4 మంత్స్ కూడా దాని స్వరూపం ఎలా ఉండబోతుంది అది డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా పొలిటికల్ విషయానికి వస్తే చంద్రబాబు మళ్ళీ ఇవాళ ఢిల్లీకి వెళ్తున్నారు. అమిత్ షాతో అఫీషియల్గా ఇవాళ భేటీ కాబోతున్నారు. ఈ 2 వార్తలకు ప్రయాటిద్దాం. పుల్లారావు గారు నమస్కారం, గుడ్ మార్నింగ్. నమస్కారం వెంకట్ గారు. టీడీపీ జనసేన ఎలాగో పొత్తు అయింది, ఎలాగో పొత్తు ఖరారైంది. 20 సీట్లు 25 సీట్లు 25 సీట్లు. ఈ చర్చ కొనసాగుతున్న క్రమంలో బీజేపీ కోసం వెయిటింగ్, టీడీపీ కోసం బీజేపీ వెయిటింగ్, బీజేపీ కోసం టీడీపీ వెయిటింగ్. ఈ చర్చ కొనసాగుతున్న క్రమంలో ఇవాళ చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు, నడ్డా అమిత్ షాతో భేటీ అవుతున్నారు. దాదాపు పొత్తు ఖరారవుతుంది అనుకోవచ్చా, రూట్ మ్యాప్ క్లియర్ అవుతుంది అనుకోవచ్చా, లేకుంటే దూరం నుంచి పోటీ చేస్తారనుకోవచ్చా, ఏమని అనుకోవచ్చు మనం? 100% పొత్తు ఉంటుంది, 100%. ఎందుకంటే ఈ రేసులో నరేంద్ర మోడీ ఈరోజు 400 సీట్లు వస్తాయి, 600 వస్తాయి అని నేను అంటలేదు. ఆయనకి మెజారిటీ వస్తుందని చాలా వరకు పబ్లిక్ ఒపీనియన్ ఏర్పడింది. 270 వస్తాయా, 230 వస్తాయా, గవర్నమెంట్ ఫామ్ చేస్తాయి. అలాంటి సమయంలో ఏ ప్రాంతీయ పార్టీ అయినా అవకాశం ఉంటే పొత్తు పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోరు? ఒకవేళ ఆయన చంద్రబాబు నాయుడు ఆయన ఏదో అధికారంలో వస్తున్నాను, గవర్నమెంట్ ఫామ్ చేస్తానంటే ఇక్కడ మోడీకి వ్యతిరేకంగా ఫామ్ చేస్తే ఏమవుతాడు? ఇక్కడ పెట్టుకుంటాడు. లాజికల్ పాలిటిక్స్. ఎప్పుడు పెట్టుకుంటాడు? ఇప్పుడు కారణం ఏంటి? రేపు తారీఖు అంటే పార్లమెంట్ అయిపోతుంది. పార్లమెంట్ అయ్యే వరకు వాళ్ళు ఇవన్నీ స్టార్ట్ చేయకూడదు. ఆంధ్రప్రదేశ్లో సెన్సిటివ్గా వైఎస్ఆర్సీపీతో మంచి సంబంధం ఉన్నది అని ఆ పార్లమెంట్ అయిపోయింది, ఇంక డిసాల్వ్ అయిపోతుంది. ఇంక డిసాల్వ్ అయిపోయాక ఈ గొడవలు ఏం లేవు, పెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడుకి చాలా అవసరం పొత్తు, బీజేపీకి ఇంకా అవసరం. 400 సీట్లు వచ్చేస్తాయన్న నాది ఊరుకునే అది ఒక మొరాల్ రేజింగ్ వ్యవహారం. వాళ్ళు నర్వస్గా ఉన్నారు. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ 100 సీట్లు 4 ఉన్నాయి వాళ్ళకి. ఈ 100 సీట్లలో ఎక్కడో పొత్తు లేదు. తమిళనాడులో పొత్తు లేదు, కేరళలో లేదు, ఆంధ్రాలో లేదు, తెలంగాణలో లేదు. ఇది సింపుల్ విషయం కాదు. నేనే నరేంద్ర మోడీ క్యాంప్లో ఉంటే నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ 100 సీట్లలో తీసేస్తే 440 మిగిలింది. ఆ 440లో ఆ మమతా బెనర్జీ, కేజ్రీవాల్ రాష్ట్రాలు తీస్తే 380 మిగిలింది. సో 380లో ఆయన మెజారిటీ తీసుకోవాలంటే సింపుల్ ఇష్యూ కాదు. సో పొత్తు పెట్టుకుంటారు. అడిగిన కూడా ఇస్తారు. చంద్రబాబు నాయుడు చాలా ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్, 45 సంవత్సరాలు ఉన్నాయి. ఆయన పొత్తు వచ్చేటప్పటికి చాలా కేర్ఫుల్గా చేస్తాడు. అంటే ఎవరి అవసరం సార్? అంటే ఎవరి అవసరం ఎవరికి ఉంది? టీడీపీ పొత్తు బీజేపీకి అవసరమా, బీజేపీ పొత్తు టీడీపీకి అవసరమా? ఎవరి చెలిమి ఎవరికి అవసరం? ఇద్దరికీ అవసరం. కొంచెం ఇప్పుడు టీడీపీకి ఎందుకు అవసరం అంటే ఆయన గవర్నమెంట్ ఎలాగో నరేంద్ర మోడీ ఓడిపోతున్నాడు, దెబ్బతినేస్తున్నాడు అంటే దూరంగా ఉంటారు. ఆయన వచ్చేస్తున్నాడు అధికారంలో కన్నా ఒక ట్రెండ్ తీసుకొచ్చాడు. అదే నేను వచ్చేసాడు నేనేం అంటలేదు, అక్కడ ఫ్రెండ్స్తో వచ్చేస్తాడు ఆ ట్రెండ్ కనపడుతుంది కాబట్టి పొత్తు పెట్టుకుంటాను. కానీ సార్ అనేక సర్వేలు చెప్తా ఉన్నాయి. నిన్న మొన్న టీడీపీ జనసేన ఓకే, ఎంతో కొన్ని సీట్లు ఇస్తారు, 25 సీట్ల 20 సీట్లు అది ఓకే. కానీ బీజేపీ యాడ్ అవుతే, బీజేపీ కలిస్తే అసలు కూటమిలో మొదటికే మోసం వస్తుంది అన్న చర్చ వస్తుంది కదా. అదేం రాదు. ఎందుకంటే మీకు ఫ్రాంక్గా అడుగుతున్నాను. చాలా మంది ఓటర్స్ ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మైనారిటీ ఓటర్స్ వేయరండి పొత్తు పెట్టుకుంటే. ఈ పొత్తు లేకపోతే జనసేన టీడీపీకి మైనారిటీ ఓటు వేస్తారా? అది లేదు కదా. ఇప్పుడు ఉన్నది నేను మీకు మీ మీద ఏదో వంకలు పెట్టుకుంటా, నేను తిడుతూ ఉంటానంటే మీకు ఓటు వేయనని అంతే. అవన్నీ కన్సిడర్ చేస్తే మొలిగిపోతారు. అది చంద్రబాబు నాయుడుకి బాగా తెలుసు, అమిత్ షాకి బాగా తెలుసు. వాళ్ళకి మేము గవర్నమెంట్కి వస్తున్నాం. నిన్నే చరణ్ సింగ్ కొడుకు జయంత్ చౌదరి ఆ అఖిలేష్ యాదవ్ ఆయన ఎంపీ చేశాడు, 10 సంవత్సరాలు బట్టి వాళ్ళని మేపుతుంటాడు. నిన్నే వదిలేశాడే ఆ ఇండియా కూటమిని. ఆ 7 సీట్లు ఇస్తానంటే 4. ఎందుకంటే వాళ్ళకి ఆ ఇమేజ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అడిగితే అక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన పెట్టుకోవాల్సింది బీజేపీతో. వాళ్ళు అడిగారు, చాలాసార్లు అడిగారు. ఆయన పెట్టుకోనన్నాడు, ఆయన ఇష్టం. ఎందుకు పెట్టుకోలేదు ఆయన ఇష్టం. ఆయన పెట్టుకుంటే అడ్వాంటేజ్ అవుతుంది నేషనల్. ఇప్పుడు మెయిన్ థింగ్ ఒకటి వెంకట్ గారు, వాళ్ళ సెంటెన్స్ మన ఫ్రెండ్స్ అందరూ వెయిట్ చేస్తారు. ప్రీ పోల్ అలయన్స్ ఉంటేనే నీకు ఉపయోగం. ప్రీ పోల్ అలయన్స్ అంటే రేపు రాష్ట్రపతి దగ్గరికి మాకు ఎలక్షన్ ముందర వీళ్ళు మా పార్ట్నరు, వీళ్ళ సీట్లు కూడా మాయి అని చెప్పుకుంటారు. 1 సీట్ రానే టీడీపీకి, 20 రానే జనసేన. ప్రీ పోల్ అలయన్స్ అది ముఖ్యం. పోస్ట్ పోల్ అలయన్స్ నరేంద్ర మోడీకి మెజారిటీ వస్తే అందరూ లైనప్ అవుతారు, మేము సపోర్ట్ చేస్తామని. ప్రీ పోల్ అలయన్స్ ముఖ్యం. సో ఉంటుందని 100% ఉంటుంది అని నేను ఎప్పటి నుంచో అనుకున్నా. 1 year బట్టి అనుకుంటున్నా. టైమింగ్ అంతే. ఇద్దరికి అవసరం.
ఇంకా రీజనల్ పార్టీస్కి ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే రేపు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యారు అనుకోండి, ఈ అలయన్స్ జనసేన చంద్రబాబు నాయుడు ఆయనతో లేకపోతే ఏం గౌరవం ఇస్తాడు, ఏం రిసెప్షన్ ఇస్తాడు, తొక్కేస్తాడు. రైట్ రైట్. పెద్దలు తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం తులసిరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రైట్ రైట్. చంద్రబాబు ఢిల్లీ వెళ్తున్నారు ఇవాళ. ఏపీలో కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే హాట్ టాపిక్.